హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో వెయిట్ చేసిన స్నో వీడియో అయితే వచ్చేస్తుందండి. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ అయిపోయాము. రోహతాంగ్ పాస్కి వెళ్తున్నాము. సో వెళ్ళేటప్పుడే టెంపరేచర్ లోగా ఉంటుందని స్నో డ్రెస్సెస్ అయితే తీసేసుకోమన్నారు. సో మేమైతే ఇలా చూసారు కదా, ఇలా స్నో డ్రెస్సెస్ అయితే వేసేసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము రోహతాంగ్ పాస్కి. మనకి మనాలి నుంచి సోలాంగ్ అండ్ రోహతాంగ్ ఈ రెండు స్నో ప్లేసెస్ అయితే ఉన్నాయి. మేమైతే రోహతాంగ్కి వెళ్తున్నాం. ముందు సోలాంగ్ టు ప్రెసెంట్ స్నో లేదని చెప్పారు, అందుకని రోహతాంగ్ అయితే వెళ్తున్నాం. రోహతాంగ్కి వెళ్ళాలంటే ముందుగా మనం పాస్ తీసుకోవాలి. అది 800 రూపీస్. అది 1 వీక్ ముందే మనం బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక రోజుకి 800 వెహికల్స్ మాత్రం అలో చేస్తారు పైకి. సో మేము మా ట్రావెల్ ఏజెన్సీకి చెప్పి ముందుగా మేమైతే పాస్ అయితే తీసుకున్నాం. ఆ పాస్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. దారిలో అటల్ టనెల్ అని ఒకటి వస్తుందని చెప్పారు. అది అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఓపెన్ చేశారనమాట. సో అదేంటంటే ది లాంగెస్ట్ టనెల్ ఇన్ హిమాచల్. దానివల్ల మనకి రోహతాంగ్కి వెళ్ళేవే ఇదే ఆ అటల్ టనెల్. 45 మినిట్స్ నుంచి 5 మినిట్స్కి పడిపోయింది. అంత బెస్ట్ టనెల్ అది. అక్కడైతే చాలామంది దిగి ఫోటోలు తీసుకుంటున్నారు. మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు ట్రాఫిక్ లేదు, ఫ్రీగా తీసుకున్నాం. మూన్ చూడండి ఇంకా ఉంది. సో ఫైనల్గా టనెల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అదిగోండి అటల్ టనెల్ రోహతాంగ్ సౌత్ పోర్టల్. ఇక్కడ నుంచి మనం నార్త్ అయితే వెళ్తున్నాం, నార్త్ హిమాలయస్కి అయితే వెళ్తున్నాం మనం. చూసారు కదా, టన్నెల్లోంచి బయటికి రాగానే వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు బ్రిడ్జ్ ఒకటి వచ్చింది కదా, ఆ బ్రిడ్జ్ వచ్చేసి దేశముద్రలో తను వేలాడతాడు కదా అల్లు అర్జున్ గారు. సో అదనమాట. ఆ ముందర ఉంది కదండి, ఆ జంక్షన్లో మనకి లెఫ్ట్ రైట్ 2 రూట్స్ ఉన్నాయి కదా. సో లెఫ్ట్ తీసుకుంటే మనకి కార్గిల్, శ్రీనగర్, లే అన్నిటికి వెళ్ళాలన్నమాట. మనం రైట్ తీసుకుంటున్నాం ఇక్కడ మనము. సో ఇది మన రోహతాంగ్ దారి. మామూలుగా లేదు అసలు. స్టార్ట్ అవ్వగానే చలి అయితే సాగు కొడుతుంది చలి అయితే. అందుకని ఎక్కడెక్కడ టీ షాప్ దొరుకుతుందో వెయిట్ చేసాం. ఫైనల్గా ఒకటి దొరికింది. ఇక్కడ ఛాయ్ తాగేసి కొద్దిగా చిల్ అయ్యాము ఆ వ్యూ చూస్తూ, వేడి ఛాయ్. అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే వే మొత్తంలో ఈ రివర్ అయితే బాగా వస్తుంది. అదంతా కూడా మంచు కరిగి వచ్చే వాటర్ అనమాట. చూసారు కదా, రోడ్ అయితే ఎంత భయంకరంగా ఉన్నిందో. సైడ్స్ అయితే ఏమీ లేదు, జస్ట్ స్లిప్ అయితే ఇంకా పైలోకాలకి వెళ్ళిపోవడమే. డైరెక్ట్ హిమాలయస్ అంతా డైరెక్ట్ కైలాసమే. సో జాగ్రత్తగా వెళ్ళండి ఘాట్ రోడ్లో. చూసారు కదా, ఇట్లా వెళ్తూ ఉంటే ఆ స్నో చూస్తూ ఎంత బాగా అనిపించిందో మాకైతే. ఆ వ్యూ చాలా బాగా నచ్చింది. దిగి వెంటనే స్నాప్స్ అయితే తీసుకునేసాము. ఇప్పటి వరకు దూరంగానే చూసామండి స్నో. ఫస్ట్ టైం రోడ్ పక్కన కూడా ఉన్నింది. ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. దగ్గరికి వెళ్తుంటే ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది. ఇవి జేసీబీ వచ్చేసి ఎవ్రీ 2 అవర్స్కి క్లీన్ చేస్తూ ఉంటుంది, సైడ్స్కి ఇలా వేస్తూ ఉంటుంది స్నో అనేది. కొంచెం వింటర్ సీజన్ వస్తే చాలా కష్టం, అసలు వెహికల్స్ రోహతాంగ్ పాస్కి ఎలో చెయ్యరంట. సో మేము ఇప్పుడు వచ్చాం కాబట్టి మాకు ఫైనల్లీ ఇది చూసే అవకాశం అయితే దక్కింది. మాటల్లో అయితే మేము పైకైతే వచ్చేసాము రోహతాంగ్ పాస్ ఎంట్రన్స్ దగ్గరికి. సో ఇక్కడి నుంచే మనకి కార్ పార్కింగ్ అనేవి కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్లో, అన్నీ కూడా అవన్నీ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడి నుంచే. సో ఫైనల్గా రోహతాంగ్ పాస్లోకి ఎంటర్ అయిపోయాం. పైన ఉంది కదా ఆర్చ్, అదే రోహతాంగ్ పాస్ ఎంట్రన్స్. రైట్లో చూడండి ఒకసారి స్నో వాల్ ఎలా ఉందో అసలు. చూసారు కదా స్నో వాల్ ఎలా ఉందో. ఈ టైంకి వస్తేనే కొంచెం క్రౌడ్ ఉన్నింది. ఇంకా లేట్గా వెళ్ళుంటే చాలా టఫ్ అయి ఉండేది మాకు. ఆ వాల్ హైట్ చూడండి ఒకసారి. మా డ్రైవర్ చెప్పాడు ముందుగా కింద మాకు, నీ హైట్ వాల్ నేను చూపిస్తాను స్నోది అని చెప్పి. మాట ప్రకారమే ఉంది అది, ఆ లెవెల్లో ఉంది అసలు స్నో అయితే. ఆ వెహికల్స్ పైన చూడండి కౌంటర్స్ ఎలా ఉన్నాయో. సో మా కౌంటర్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాము. అక్కడ దిగి మేమైతే రెడీ అయిపోయాము. చూసారు కదా స్నోలో మా ఫస్ట్ పిక్చర్. దాని తర్వాత రైడ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ముందుగా ట్యూబ్ రైడ్, పైకి ఎక్కి పైనుంచి ట్యూబ్లో దిగాలన్నమాట. బేబీ అప్పటికే ఆయాస పడిపోయింది, ఎక్కడానికి అసలు కలిదిరి పడిపోయింది పైకి ఎక్కగానే. చూడండి పైకి ఏం తెలియనట్టు వచ్చి నవ్వుతూ పోజిస్తుంది. యాక్చువల్లీ పడిపోయింది పైన. ఇక్కడ ఏమవుతుందంటే పైకి వెళ్ళేసరికి ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. సో బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకేం కాలేదు, బేబీ పడిపోయింది. అఫ్కోర్స్ నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండిందేమో, నాకు తెలీదు. మమ్మీ జమ్మని ఏమీ లేకుండా హ్యాపీగా డైవ్ చేసుకుంటా వచ్చేసింది కిందకి. బట్ చాలా మంది బ్రీతింగ్ ప్రాబ్లంతో సఫర్ అయి ఉన్నారు. సో కిందకి రాగానే కొద్దిసేపు స్నోలో అయితే ఆడుకున్నారు అందరూ.
చూసారు కదా రేవంత్ చిన్నపిల్లోడు అయిపోయాడు అక్కడికి వెళ్ళేసరికి. ఆ ఐస్ కూడా మామూలుగా లేదు అసలు. గ్లౌస్ పెట్టుకుంటే గ్లౌస్ లోపలికి కూలింగ్ వస్తుంది, ఆ లెవెల్లో ఉంది ఆ ఐస్ అయితే. వాళ్ళు బూట్స్ ఇచ్చారు మాకు, బట్ అవి వేసుకున్నా కానీ లోపల కాళ్ళంతా జూమంటున్నాయి, అంత చల్లగా ఉన్నింది. సాక్స్ కూడా అసలు తడిసిపోద్ది లోపల, ఆ లెవెల్లో ఉన్నాయి. స్నో షూస్ వేసుకుంటేనే అది పరిస్థితి. ఫస్ట్ స్నీకర్స్ వేసుకుందాం అనుకున్నారు మేడం గారు, మొత్తం పోయి ఉంటుంది ఇంకా. చూసారు కదా చుట్టూ ఆ వ్యూ చూస్తూ అసలు అయితే నాకు అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూసారు కదా అక్కడ యాక్స్ కూడా ఉన్నాయి, వాటితో ఇంకా దాని మీద నుంచి ఇంకా పడితే ఇంకేం లేదు. ఇంకంతే, అందరూ సెల్ఫీలు వీడియోలు అసలు ఏ మాత్రం తగ్గకుండా మొత్తం స్లో మోషన్ వీడియోలు చేసుకుంటూ ఉండిపోయినాం అక్కడ. ఇది మార్నింగ్ 9 కండి, 9కే ఇలా ఉన్నింది క్రౌడ్. ఇంకా కొంచెం వెళ్ళే కొద్ది క్రౌడ్ చాలా పెరుగుతుంది. చూసారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నామో మేము. అక్కడ దూరంగా ఉన్నాయి కదా యాక్స్, అవి కాకుండా హార్సెస్ కూడా ఉన్నాయి ఎక్కడానికి. ఇక్కడ మేము అన్నీ కింద ఎక్కేసాం కాబట్టి పైన జస్ట్ ఓన్లీ స్నో కోసమే చిల్ అవుతూ వచ్చాము. దీని తర్వాత ఏటీవీ రైడ్స్ ఉన్నాయి మాకు, అది కూడా మేము బుక్ చేసుకున్నాం ముందుగా ఏటీవీ రైడ్స్. నెక్స్ట్ కొద్దిసేపు రెస్ట్ తీసుకుని దానికి వెళ్ళిపోవాలంతే. అండ్ యాజ్ యూజువల్ 360. నెక్స్ట్ అయితే ఏటీవీ రైడ్కి స్టార్ట్ అయిపోయామండి మేము. ఏటీవీ కదా మామూలుగా ఈజీగా తోలేయచ్చు, బైక్ లాగే ఉంటుంది కదా 4 వీల్స్ అనుకున్నా, కానీ మామూలుగా లేదు అది. అంటే మామూలు సర్ఫేస్ మీద తోలొచ్చు, ఇది స్నో కదా భయంకరంగా స్లిప్పరీగా ఉంది. అట్ ది సేమ్ టైం గుంతలు కూడా వీళ్ళు ఒక ట్రాక్ వేసుకున్నారు, అదే ట్రాక్లో పంపిస్తారనమాట. ఆ ట్రాక్లో వెహికల్స్ వెళ్ళి ఫుల్ గుంతలు పడిపోయాయి. చూడండి మా రియాక్షన్స్ అసలు. ఫస్ట్ రేవంత్ అయితే డ్రైవ్ చేసేస్తాను నేనని చెప్పి తీసుకున్నాడు, బట్ స్కిడ్ అవుతుంది, దానివల్ల వద్దని చెప్పాను నేనైతే. సో ఆ టఫ్ సెక్షన్ మొత్తం కూడా ఆ ఏటీవీ అబ్బాయి తోలాడు. మొహమాటం లేకుండా ఇచ్చేసేయండి, ఆవేశపడి తోలితే మాత్రం బొక్కబోర్లో పడతారు అక్కడ. బండి మన మీద పడితే అవుట్ ఇంకా. సో మళ్ళీ నార్మల్ సెక్షన్స్ రాగానే మళ్ళీ మనం టేక్అవుట్ చేసుకోవచ్చు. బట్ థ్రిల్లింగ్గా చాలా బాగుంది, ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి ఇది. ఆ చుట్టూ ఆ సీనరీ అదంతా చూస్తూ చాలా బాగుంది. తర్వాత అయితే రేవంత్ డ్రైవ్ చేసేసాడు ఫైనల్గా. ఆయన అయితే సెల్ఫీ కెమెరా తీసుకొని తీసేస్తున్నారు వీడియో మాకు. దాని తర్వాత చాలా షార్ట్ రీల్స్ కూడా తీసుకున్నాము. వెనకాల హార్సెస్, యాక్స్, ఏటీవీస్ భలే ఉన్నింది బా వ్యూ మాత్రం. ఆ హిల్స్ వేరే లెవెల్, అసలు చూస్తూ ఉండిపోవచ్చు వాటిని, ఆ లెవెల్లో ఉన్నాయి అసలు. అండ్ ఫైనల్గా ఇంకా టైర్డ్ అయిపోయాము, ఇంకా ఆకలి వేస్తుంది, 9:30 అవుతుంది టైము. అసలు బేబీ అయితే పడిపోయింది, ఇంకా నాకు ఫుడ్ కావాలని చెప్పి. అందుకైతే వేడివేడిగా మ్యాగీ తిందామని ఫిక్స్ అయ్యాము. ఫైనల్గా మ్యాగీ పాయింట్కి వచ్చేసాము. అసలు ఫేస్ చూడండి, మొత్తం ఫోటో కోసం నవ్వుతుంది కానీ బాగా నీరసం అయిపోయింది దెబ్బకి, గ్యాస్ అంతా అయిపోయింది. చూడండి గమ్మని ఫుడ్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి తినేస్తుంది. ఫస్ట్ మెయిన్ ఆ టెంపరేచర్ తట్టుకోలేకపోయాను నేను, సో అందువల్ల కొంచెం నీరసం అయిపోయాను, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది. సో ఫైనలీ మ్యాండేటరీగా సాయితీ రేవంత్ రాయేసాము ఐస్ మీద అండ్ పోజ్. అప్పటికి గ్యాస్ అయిపోయిందండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ రూమ్కి రోహతాంగ్ నుంచి. టైం ఏమో అరౌండ్ 11 అవుతుంది. అసలు వదిలి వెళ్ళబుద్ధి కావట్లా లెక్కనుంది. చూడండి అక్కడ
మొత్తం ఐస్ అంతా కరిగిపోయి వాటర్గా మారుతుంది. సో అందుకే ఎర్లీ మార్నింగ్ వస్తే మనకి బెస్ట్ వ్యూస్ వస్తాయి. ఆఫ్టర్నూన్ మేము వెళ్ళే టైం చూడండి, మొత్తం కరిగిపోయి ఎలాగ వాటర్గా కారిపోతుందో. ఆఫ్టర్నూన్ వచ్చే వాళ్ళకి ఇంకా ఏం మిగలదు, నీళ్ళు తప్ప ఏం మిగల వాళ్ళకి. ట్రాఫిక్ చూడండి ముందర ఒకసారి, అది కూడా అంతే కంప్లీట్ జామ్ అయిపోయింది. ఇక్కడే మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. బట్ ఆ చుట్టూ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఆ వ్యూ చూస్తూ అంతే ఉండిపోవాలనిపించింది మాకైతే. జామ్ ఇంకో 1 అవర్ అయినా పర్లేదు, హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ ఉండిపోవచ్చు, ఆ లెక్కన ఉందన్నమాట. బట్ ట్రాఫిక్ జామ్ మాత్రం చాలా ఉన్నింది. 2 అవర్స్ మాత్రం అక్కడే ఉన్నాం మేము. సేమ్ ప్లేస్లో 2 అవర్స్ అలానే ఉన్నాము. మార్నింగ్ 10కే ఈ పరిస్థితి ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ అలా అయితే ఇంకెలా ఉంటుందో భయం వేసింది మాకు. ఇంక ఈ రోజంతా ఫుల్ అలసిపోయాము. రూమ్కి వెళ్ళి బజ్జోడమే. ఫైనల్గా వెహికల్స్ అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే బండ్లు చూడండి ఎంత ఎడ్జస్ట్లో ఉన్నాయో. ఆ ఎడ్జస్ట్లో ఉంటే అదే ప్రాబ్లం అనమాట. సో పార్కింగ్ జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం కొద్దిగా ముందుకు పెడితే ఎదురుగా వెహికల్స్ రాలేవు, అది పెద్ద ప్రాబ్లం అనమాట. వెళ్ళేటప్పుడు వ్యూ కూడా వేరే లెవెల్. వచ్చేటప్పుడు అయితే కంప్లీట్గా కొద్దిగా ఫాగ్ అయితే అడ్డం వచ్చింది. వెళ్ళేప్పుడు సన్ వల్ల అన్నీ క్లియర్ అయిపోయాయి. మౌంటైన్స్ చూడండి అసలు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నీ కూడా. బట్ ఈ రోడ్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎడ్జస్ట్లో ఏమీ లేదు అడ్డము. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో సోలాంగ్ వ్యాలీ అండ్ బుద్ధా టెంపుల్ మనం అయితే చూడబోతున్నామండి. ఈ మంచి వీడియో మీకు నచ్చినట్లయితే మంచిగా ఒక లైక్ కొట్టేసేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహితీ రేవంత్ యూట్యూబ్ ఛానల్.